హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందన్నమాట. బయట అయితే చాలా చలిగా ఉంది, చీకటిగా కూడా ఉందండి. ఇంకా నేనైతే బ్రష్ చేసేసి ఇంకా డైరెక్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా అరటికాయ కర్రీ వండుదామని పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి. ఇంకా నేను డ్యూటీకి వెళ్ళాలి కదండి, సో అరటికాయ అయితే పీల్ చేసుకుంటున్నాను అనమాట. కొన్నిసార్లు అయితే ఈ విధంగా పీల్ చేస్తాను ఫ్రెండ్స్, చాక్ తోటి పైన అంతా కూడా పీల్ చేసేస్తాను అనమాట. బట్ ఇంకొక మెథడ్లో కూడా తీస్తూనండి నేను. ఒకసారి అయితే చూస్తూ ఉండండి ప్లీజ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ప్లీజ్. ఛానల్ అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో అటువైపు ఇటువైపు అయితే కట్ చేసేసి మధ్యలోకి అయితే ఒక ఘాటు పెట్టేసి ఇంక ఈ విధంగా కూడా పీల్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇలాగైతే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక చిట్కా ఏంటంటే, మనం అరటికాయ పీల్ చేసేటప్పుడు మన చేతులు బాగా జిడ్డు అయిపోతూ ఉంటాయి, చాక్ కూడా జిడ్డు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ మనం చేతులకి చాక్కి రబ్ చేసుకొని అరటికాయ పీల్ చేసామంటే కనుక సో ఇంకా ఆ జిడ్డు అనేది అంటుకోదన్నమాట. ఒకవేళ అంటుకున్నా తొందరగా పోతుంది. ఓకేనండి, ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఒక ఆంధ్రప్రదేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఓకే ఇంకా పిల్లలతోటి ఏ విధంగా డ్యూటీకి వెళ్తుందో, పిల్లల్ని చక్కబెట్టుకొని ఇంట్లో పెద్దవాళ్ళని చక్కబెట్టుకొని ఇంట్లో పనులు చక్కబెట్టుకొని ఒక్క మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో సో నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను కదా. ఇంక ఇక్కడైతే కాకరకాయలు హార్వెస్టింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, కొన్ని పండిపోతూ ఉన్నాయి కాబట్టి నేనైతే వాళ్ళైతే వీటిని అయితే తెంపుతున్నాను. ఒకసారి అయితే ప్లీజ్ చూడండి ఎన్ని కాకరకాయలు ఉన్నాయో ఫ్రెండ్స్. అసలు నిజంగా చాలా మంచిదన్నమాట కాకరకాయ. పరగడుపుని తింటే మనకి ఓకే లోపల ఉన్నటువంటి నులి పురుగులు కానీ, నెక్స్ట్ షుగర్ పేషెంట్స్కి కానీ, షుగర్ వస్తుంది అనుకున్న డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాకరకాయ తిన్నారంటే కనుక సో మనకి హెల్త్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో డయాబెటీస్ పేషెంట్స్కి అయితే కాకరకాయ చాలా మంచిది. సో నెక్స్ట్ ఇంకొకటి కిడ్నీ పేషెంట్స్కి కూడా కాకరకాయ చాలా మంచిదండి. సో కిడ్నీ పేషెంట్స్కి రోజు కూడా తినమంటారన్నమాట కాకరకాయ. సో చూసారు కదా ఫ్రెండ్స్, నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే తప్ప మనకి ఎటువంటి మైనస్లు అయితే ఉండవన్నమాట. సో కాబట్టి నాకు కాకరకాయ పాదు మా ఇంట్లో ఎక్కడ వచ్చినా సరే నేను ఏదో విధంగా అయితే ఇంక బ్రతికించుకుంటూ ఉంటానన్నమాట కాకరకాయ పాదుని. ఇక్కడికైతే ఇంకా 2-3 పాదులు అయితే ఉన్నాయన్నమాట. ఒకటైతే మా మామయ్యగారు జాగ్రత్త చేశారు, ఇంకొక రెండైతే ఇంకా ఓకే ఒకటి కరివేపాకు చెట్టు మీదకి, ఇంకొకటి ఏమో యాపిల్ చెట్టు ఒకటి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా కాయలైతే కాయలేదు కానీ యాపిల్ చెట్టు అనేది మేమైతే అనుకుంటున్నాము. ఇంకా దాని మీదకైతే పెట్టాను అనమాట. సో చూసారు కదా ఎన్ని కాకరకాయలు ఉన్నాయో. ఇంక ఇవన్నీ కూడా ఇవాళైతే ఇంకా కోసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ముగ్గిపోతూ ఉన్నాయన్నమాట అన్నీ కూడా. సో ఇంకా తెంపేస్తే ఇంకా ఈవినింగ్ వచ్చాక కర్రీ ఉండొచ్చు కదా అని చెప్పి అయితే అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా పండిపోతూ ఉన్నాయో. ఈ విధంగా పండిపోయి పగిలిపోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి అయితే ఇంకా అన్నీ కూడా కోసేసుకున్నాను. దగ్గర దగ్గర నాకైతే ఇంకా ఒక 30 కేజీ అయితే వచ్చిందండి. చూసారు కదా ఎలా ఉందో. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి మనకి చేదు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. సో మనం ఫ్రై చేసుకుంటే సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పప్పుల పొడి పెట్టేసి అయితే నేను ఫ్రై చేస్తానన్నమాట. సో కాకరకాయ మా ఇంట్లో నాకు కానీ మా హస్బెండ్కి మా పిల్లలకి కూడా చాలా మంచిది, ఇష్టం అన్నమాట. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే కాకరకాయ కర్రీ అయితే వండుతూ ఉన్నాను. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి గ్యాస్ మీద వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా బట్టలు నానబెట్టేసాను, వాకిలు తుడిచేసి ముగ్గులు పెట్టేశానండి. ఇంక ఇలా ఉంటుందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను. సో మిడిల్ క్లాస్ అమ్మాయి ఎంత చదువుకున్నా సరే ఇంకా సో ఇల్లాలు అనే ఆవిడ ఇంటి పని వంట పని తప్పదు కదండి. సో ఎంఏ ఇంగ్లీష్ అయిపోయినా అక్క నువ్వు ఎందుకు అక్క సో జాబ్ కొట్టలేకపోతున్నావు అని చాలామంది అయితే కామెంట్స్లో అడిగారనమాట. బట్ వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి. సో మనం ఎంత చదువుకున్నా, మనం ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా మనకి లక్ అనేది కూడా కలిసి రావాలండి. ఓకే, మాకైతే కలిసి రాలేదని నేను అనుకుంటున్నాను. సో మా హస్బెండ్ కూడా నాతో పాటు ఇంకా డబుల్ పీజీ చేశారు ప్లస్ బీఎడ్ చేశారనమాట. 2008లో తనకి జాబ్ 1.5 మార్కులు అయితే పోయింది. సో నెక్స్ట్ గురుకులమ్స్ రాశారు. ఇంకా అందులో కూడా సో ఫస్ట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, సెకండ్ లిస్ట్లో నేమ్ లేదు. సో చాలా సఫర్ అయ్యాం మేమందరం కూడా. సో మా హస్బెండ్ అయితే ఒక 2 మంత్స్ అయితే డిప్రెషన్లోనే ఉన్నారు, చాలా బాధపడ్డాము. ఓకే, ఇంకా నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చదువు అయితే చదవగలం కానీ గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనేది ఇంక దేవుడు డిసైడ్ చేయాలి. మనకు లక్ కూడా ఉండాలి. మన వెనక ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అయ్యి ఉంటే సో తినడానికి అదృష్టం వాళ్ళు చేసుకొని ఉండుంటే మనకు వస్తుందని అయితే మేము డిసైడ్ అయిపోయి ఇంకా ప్రైవేట్ జాబులు అయితే చేసుకుంటూ ఇలాగ పిల్లల్ని అయితే పోషించుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటూ సో ఫ్యామిలీని అయితే ఈ విధంగా రన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా సరే వాళ్ళందరూ సో నా
నాకులాగే ఇంకా పిల్లల్ని చక్కబెట్టుకుంటూ, సో ఫ్యామిలీని చూసుకుంటూ, సో ఇదే విధంగా కష్టపడుతూ ఉన్నారండి. సో వీలైనంత వరకైతే వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ, ఈ విధంగా అయితే వాళ్ళ జీవితాన్ని అయితే కొనసాగించుకుంటూ ఉన్నారనమాట. సో కాబట్టయితే నాకు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకక్క నీకు అంత ఇష్టమని అని అనుకుంటున్నారా? సో నేను చాలా ఊర్లు అంటే నేను బిఫోర్ జాబ్ చేసేటప్పుడైతే సో మేము క్యాంపెయినింగ్‌కి వెళ్ళేవాళ్ళనమాట. సో అప్పుడు చూసేదాన్నండి నేను. సో నిజంగా తినడానికి తిండి లేని వాళ్ళు కూడా సో పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం దాకా పని చేసుకొనొచ్చి, సో ఏదో వచ్చిన కూలి నాలితోటి పిల్లలకి కొంచెం బియ్యము, కూరగాయలు, పప్పులు, ఉప్పులు తీసుకొచ్చి వండి పెడుతుంటే వాళ్ళందరూ కూర్చొని ఒకే దగ్గర కూర్చొని భోంచేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషం అసలు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత మనం ఎక్కడ వెతికినా కనిపించదనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ గురించే ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారంటే, నేను ఆంధ్రప్రదేశ్‌లో పుట్టానండి. సో నాకు అది గర్వకారణం అనమాట. సో ఎందుకక్క నీకు అంత గర్వకారణం అని అనుకోవచ్చు అనమాట. సో మనం పుట్టినటువంటి గడ్డని మనం ఎప్పుడు కూడా హేళన చేసుకోకూడదు కదండి. కాబట్టి అయితే నాకు అంత అభిమానం, అంత ఇదన్నమాట. సో నేను పుట్టినటువంటి కంట్రీ అయినా, రాష్ట్రం అయినా, జిల్లా అయినా సరే, నేను పుట్టినటువంటి ఊరైనా సరే, నేను ఇంకా అంత ప్రేమగా అయితే సో చెప్పుకుంటానన్నమాట. ఎంతైనా అంతే కదండి. సో మనం పుట్టిన గడ్డ అంటే మరి మనం మర్చిపోకూడదు కదా. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మిడిల్ క్లాస్ అమ్మాయినని అంతే గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట. ఓకే, మిడిల్ క్లాస్ అన్నందుకు కూడా నేను బాధపడట్లేదండి. కాకపోతే నేను బాధపడేదల్లా ఒకటేనమాట. సో పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనికుడు ఎప్పుడు ధనికుడుగానే ఉంటున్నాడు. మరి ఇది ఏంటో నాకైతే తెలియట్లేదు. బట్ ఈ మార్పు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అనమాట. సో కాబట్టి తొందరగా అయితే మార్పు రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను పులిహోర అయితే చేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఇంకా నేను కూడా రెడీ అయితే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా నేను చాలా వీడియోస్లో అయితే చెప్తూ ఉంటానన్నమాట, పక్షులు ఎలాగ వలసిపోతూ ఉంటాయో వాటి జీవన విధానం కోసము. సో అదేవిధంగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మేము అలాగా వెళ్తూ ఉంటామండి. మా పనులకు మేము వెళ్తూ ఉంటాం. సో సాయంత్రం అయ్యేసరికి మా గుడ్లకు మేము వస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట మా లైఫ్ అనేది. సో నాకు నలుగురు పిల్లలైనా సరే, నలుగురు పిల్లల్ని కూడా సో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, ఒకవేళ నాకు హెల్త్ బాగాలేకపోయినా సో నాకు ఏదైనా సరే నా బిడ్డలు బాగుండాలని అయితే నేను ప్రతిరోజు కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉంటానన్నమాట దేవునికి. సో ముఖ్యంగా అయితే నా ఆరోగ్యం బాగుంచమని అయితే అడుగుతూ ఉంటానండి. సో నాది కానీ మా హస్బెండ్ది కానీ. ఎందుకక్క మీ ఇద్దరే ఎందుకు అలాగా స్వార్థం అని మీరు అనుకోవచ్చు. స్వార్థం అయితే కాదండి. ఎందుకంటే సో మేమిద్దరం కష్టపడి సంపాదించి పెడితేనే మా పిల్లలకి అన్నమాట. లేదనుకుంటే ఇంక మా పిల్లలకి అసలు నిజంగా చాలా టఫ్, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అయితే నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా సరే నేను ఒకటే అడుగుతాను దేవుణ్ణి, సో ఆరోగ్యాన్ని ఇవ్వు, పని చూపించు, ఇదే అడుగుతానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతకన్నా ఇంకేం కావాలండి. ఆరోగ్యానికి మించినటువంటి ఐశ్వర్యం, ఆరోగ్యానికి మించినటువంటి సంపద ఇంకేది లేదు నా దృష్టిలో అయితే. సో మనం ఆరోగ్యంగా ఉంటే ఏ గంజో కడుగు తాగినా బ్రతకొచ్చు అన్నమాట. సో ఆరోగ్యం లేకపోతే మనం ఏది కూడా చేయలేము. కాబట్టి సో నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా సరే దేవుణ్ణి అయితే ఇదే అడుగుతూ ఉంటానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే నేను జావ అయితే కాస్తున్నాను. సో ప్రతిరోజు కూడా ఏంటక్క నువ్వు ఆరోగ్యం అనగానే వచ్చేసింది జావ అని అనుకుంటున్నారా? సో నేను ప్రతిరోజు కూడా జావ కాస్తానండి మా హస్బెండ్కి. ఎప్పుడన్నా పిండి అయిపోతే ఎప్పుడు తప్ప. సో ప్రతిరోజు కూడా కాసి ఒక గ్లాస్ మా హస్బెండ్కి, ఒక గ్లాస్ మా మామయ్య గారికి, సో ఒక గ్లాస్ మా పాపకి తీస్తూ ఉంటానన్నమాట. ఓకే, ఇప్పుడైతే మామయ్య గారు తాగట్లేదులేండి. సో కొంచెము అన్హెల్దీగా ఉన్నారు. సో కాబట్టి అయితే మామయ్యకి అయితే ఇవ్వట్లేదు. ఓకే, ఇంకా మా హస్బెండ్ మా పాపే తాగుతారనమాట. ఓకేనండి, ఇంక పిల్లలకి లంచ్ పెట్టేశాను. ఇంకా వాళ్ళందరికీ రిబ్బన్స్ పెట్టి జడ వేసేసాను. చూసారు కదా, ఇంక ఇది ఇంకొంచెం చల్లార్చాలన్నమాట. చల్లార్చి ఇంకా వాళ్ళిద్దరికి గ్లాసులో వేసేసి చేస్తే తాగేస్తారు. ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు. సో మా ముగ్గురు పిల్లలు అయితే ముందు 7:15కి వెళ్తారండి. ఇందులో కొంచెం నెమ్మగా అయితే పిండుతాను ఫ్రెండ్స్, బాగుంటుంది కదా పులుపులుగా. ఓకే, నాకు చాలా ఇష్టం అండి. బట్ నాకైతే టైం ఉండదన్నమాట. సో ఈ వేడివేడిగా తాగాలన్నా కూడా నాకు సో ఫాస్ట్గా తాగాలన్నా కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏది తిన్నా ఏది తాగినా సరే కొంచెం ఆస్వాదించాలనిపిస్తూ ఉంటుంది నాకు. బట్ ఈ బిజీ లైఫ్లో అయితే అసలు కుదరట్లేదన్నమాట. ఓకేనండి, లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకి అయితే ప్లేట్లో వేసేసాను. సో ఇందులోకి సైడ్ డిష్గా అయితే నేను అప్పడాలు అయితే వేయించాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఓకే, నేను కడపలో జాబ్ చేసినప్పుడు అయితే నాకు అక్కడ తిరుపతిలో అండి పీజీ చేశాను నేను. సో అప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో పులిహోరలో అప్పడాలు ఓకే నాకు చాలా ఇష్టం అండి. సో అదే అలవాటు అయితే నా పిల్లలకి, మా హస్బెండ్కి కూడా నేర్పించాను అనమాట. వాళ్ళు కూడా ఇప్పుడు పులిహోరలోకి అప్పడం లేకపోతే తినరు. ఓకే, ఇంకా ఓకేనండి, ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ప్లేట్లకి అయితే ఇచ్చేసాను. ఇంకా రిబ్బన్స్ పెట్టి జడ వేసేస్తే ఇంక మా పిల్లలు 7:15కి అయితే ఇంకా వ్యాన్ వస్తుందన్నమాట, వెళ్ళిపోతారు.
ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇలా ఉంటుందండి మా లైఫ్ స్టైల్ అయితే. మార్నింగ్ లేవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంక ఇంట్లో పనులు చూసుకోవడం, ఇంక మళ్ళీ వెళ్ళిపోవడం డ్యూటీకి, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంక ఇంట్లో పనులు చూసుకోవడం, మధ్య మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం. సో లైవ్ పెట్టి అయితే నా సబ్స్క్రైబర్స్ అందరికైతే హాయ్ చెప్పుకోవడం ఇలా ఉంటుందన్నమాట. సో నాకంటూ ఓకే బ్లడ్ రిలేటివ్స్ ఉన్న సో తక్కువ అండి. ఎందుకంటే మా మమ్మీ డాడీ, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, వీళ్ళ ఐదుగురితోనే నా ఫ్యామిలీ ముడిపడి ఉందన్నమాట. ఇంకా వీళ్ళే నాకు బ్లడ్ రిలేటివ్స్ అయినా సరే. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అందరూ ఉండొచ్చు, చిన్నాయిలు పెద్దనాయిలు అందరూ ఉండొచ్చు అనమాట. బట్ ఎంతమంది ఉన్నా సరే మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా సరే పక్క వాళ్ళు ఎవరు కూడా మనల్ని చూడరు, పట్టించుకోరు, మనం పైకి వస్తున్నా చూడరు అనమాట. సో అది మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలనండి. కాబట్టి నేను ఎవరిని కూడా నమ్మను, ఎవరితో కూడా అంతగా మింగిల్ అయితే అవ్వను అనమాట. సో అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా కష్టాన్ని అయితే నేను నమ్ముకుంటాను. కాదు కూడదు అని అనుకుంటే సో మా అమ్మ వాళ్ళ మీద డిపెండ్ అవుతాను అంతే తప్ప నేను ఇంకెవరిని కూడా ఆశించను అనమాట. ఎవరు కూడా పెడతారు చేస్తారని కూడా నేనైతే అస్సలు ఎదురు చూడను అనమాట. ఎంతైనా సరే మా అమ్మ ఒకటే చెప్తూ ఉంటారండి, మన కాళ్ళ కింద మట్టి ఉంటే మనం గట్టిగా నిలబడగలము. సో అది లేని రోజున మనం నిలబడలేమని అంటారు. కాబట్టి మన చేతుల్లో స్ట్రాంగ్గా ఉండాలి తప్ప మనీ అనేది వేరే వాళ్ళు ఇస్తారులే, వేరే వాళ్ళు పెడతారులే అని మా ఆలోచన మాత్రం నాకు ఉండదండి. సో కాబట్టి నేను ఎంత కష్టపడడానికైతే రెడీగా ఉంటానన్నమాట. ఓకే, ఇంక ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా రెడీ అయిపోయాను. సో మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్తున్నారండి. ఇంకా నేను కూడా వెళ్తున్నాను. ఇంట్లో అయితే మావయ్యను ఆడబడ్స్ అయితే ఉన్నారనమాట. మావయ్య గారికి బాగాలేదు కదా, సో మా ఆడబడ్స్ వచ్చి చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇంక సెలవు పెట్టేసి ఇంట్లో ఉంటే నాకు మా హస్బెండ్కి సాలరీస్ అయితే చాలా కట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇంకా మేమిద్దరం సెలవు పెట్టేసి కూర్చుంటే ఇంకా మా పిల్లలకి సో ఫుడ్ తినడం కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మేము తెచ్చుకుంటేనే తిన్నట్టు, లేదంటే లేదన్నమాట. సో ఆ విధంగా ఉంటుందండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో అందరి వీడియోస్, అందరి ఛానల్ని ఆదరించినట్టే నా ఛానల్ని ఆదరించి సపోర్ట్ వైపుకి తీసుకెళ్తారని, సక్సెస్ వైపుకి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చేసాను. ఓకే, ఇంకా డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అందరికీ కూడా చపాతీ చేస్తున్నాను అనమాట. సో నేను చపాతీ పిండి అయితే ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చపాతీ, పెసర్లు, రాగులు, జొన్నలు, కొర్రలు, అలాగే ఎర్ర రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి నేను ఇడ్లీ కూడా తక్కువ వేస్తానండి. దోశలు అయితే పిల్లలకి వేస్తూ ఉంటాను. మా హస్బెండ్కి అయితే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేనటువంటి ఫుడ్ అయితే ఎక్కువ పెడుతూ ఉంటాను అనమాట. సో అవి ఉన్న ఫుడ్ తింటే నిజంగా ఈ షుగరు ఇవన్నీ కూడా అటాక్ అవుతాయి అన్నమాట. సో వీలైనంత వరకు వాటికైతే చాలా దూరంగా ఉండాలి. నేనైతే ఇంకా అలాగే పెడుతూ ఉంటాను. మా గారికి అయితే ప్రోటీన్స్ లేనివి అయితే పెడుతుంటానండి. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్కి ప్రోటీన్స్ లేనివే పెట్టాలి కదా, సో డైజెస్ట్ అవ్వదు. కాబట్టి అయితే ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే, నా మాటలు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. ఛానల్ అయితే సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. నన్ను సక్సెస్ వైపుకి అయితే తీసుకెళ్ళండి ప్లీజ్. నాకైతే సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. సో చాలామంది అంటూ ఉంటారు, సో నేను ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేసేది నాట్ ఫర్ మనీ, ఐ వాంట్ టు బికమ్ ఫేమస్ అని అంటూ ఉంటారు. బట్ నాకు ఫేమస్ అవ్వాలని అయితే లేదు కానీ అండి. సో ఎంతో కొంత అయితే మనీ ఎర్న్ చేయాలన్న ఒక కోరిక అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే నేను ఇంత స్ట్రెయిన్ తీసుకొని కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనండి, నా డిన్నర్ కూడా అయిపోయింది. డిషెస్ అన్నీ వాష్ చేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.